టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరాది అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కన్యా రాశి అంటే ఇంగ్లీష్లో విర్గో అంటారు. సో కన్యా రాశి జాతకం ఎలా ఉందో చూడబోతా ఉన్నాము. ఉత్తర పల్గుని ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్తా 1, 2 పాదములు. అలాగే ఈ సంవత్సరం వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరము కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలు అంటే ఒక 50% మంచి, 50% చెడు. ఈ సంవత్సరము ఆగస్టు వరకు కూడా మీకు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భార్య మూలకంగా సమస్యలు అనేటువంటివి ఈ సంవత్సరంగా కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తలు కలిసి ఉంటే సమస్య లేదు, కానీ విడిపోయినటువంటి భార్యాభర్తలు లేదా ఎడబాటుకు గురైన భార్యాభర్తలు, గొడవలు జరుగుతున్నటువంటి భార్యాభర్తలలో భార్య చేసే పనుల వల్ల భర్తకు టెన్షన్ అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం ఏ రంగం వారిని తీసుకున్నా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒక 50% అనుకూలంగా ఉంటుంది, ఒక 50% చెడుగా ఉంటుంది. మంచి చెడుల కలయిక అని చెప్పవచ్చును. కానీ రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం 100కి 100% అనుకూలంగా ఉంది. పదవులు వస్తాయి. అలాగే పార్టీ పదవులు కావచ్చు, ప్రభుత్వ పదవులు కావచ్చు, అలాగే హైకమాండ్ వద్ద మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే ఎన్నికలలో పోటీ చేస్తే గెలుస్తారు. కానీ డబ్బు మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంది రాజకీయ నాయకులకు. సో ఇది రాజకీయ నాయకులకు సంబంధించి. అలాగే కళాకారులకు సంబంధించి సినిమా రంగమైనా సరే, నాటక రంగమైనా సరే, గాయకులైనా సరే, సో ఎనీ కైండ్ ఆఫ్ ఏ రంగం కళాకారులైనా ఈ సంవత్సరము అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులు పెరుగుతాయి, అవకాశాలు పెరుగుతాయి. అవార్డులు, రివార్డులు అనేటువంటివి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. చాలా అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు చేస్తారు, అప్పులు తీరుస్తారు. కళాకారులకు సంబంధించి, క్రీడాకారులకు సంబంధించి మీకున్నటువంటి అవకాశాలను వేరే వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతారు. అంటే మీకు రావాల్సినటువంటి అవకాశం వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. అది మిమ్మల్ని మానసికంగా చాలా బాధిస్తుంది. ఈ సంవత్సరము స్త్రీలకు సంబంధించి కన్యారాశి వాళ్ళకు వచ్చినటువంటి సమస్య, అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ భర్త మీద రివెంజ్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన వల్ల మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ముఖ్యమైనటువంటి విషయము. జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైన శత్రుత్వం జోలికి వెళ్ళకండి. కలిసి ఉండడానికి అవకాశాలు వెతుక్కోండి. కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశాలు వెతుక్కోండి. కుటుంబంతో సన్నిహితంగా ఉండడానికి అవకాశాలు వెతుక్కోండి. కుటుంబంతో బాగుండడానికి ప్రయత్నం చేయండి. ఆడవారికి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి చెడు వ్యసనాల వల్ల, చెడు స్నేహితుల వల్ల ఈ సంవత్సరం చాలా సమస్యల బారిన పడతారు. ఉత్తీర్ణత శాతం తగ్గుతున్నాయి, మార్కులు తగ్గుతాయి. కొంతమందికి కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో కానీ, కాలేజీల్లో కానీ సమస్యలు అంటే సీట్లు రాకుండా బాధపడే అవకాశం ఉంది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఉదాహరణ విదేశాలకు వెళ్ళేటప్పుడు మీరు నింపే ఫామ్స్ను 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. జాగ్రత్తగా ఫామ్ను నింపుకున్న తర్వాతే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. అలాగే విదేశాల్లో ఉండేవారు పేపర్ వర్క్ జాగ్రత్తగా చేసుకోండి. లేదంటే పేపర్లలో మిస్టేక్స్ వల్ల మీకు ఉన్నటువంటి అవకాశాలు కోల్పోవడము, వీసాలు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు అనధికారికంగా చేసే పనులు చేయకుండా ఉంటే మంచిది. ఉదాహరణ ఉద్యోగం, పార్ట్ టైం జాబులు లాంటివి చేయడం వల్ల మీరు గవర్నమెంట్ దృష్టిలో పడి సమస్యలు తెచ్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సో వ్యాపారంలో ఉండేవారికి సంబంధించి ముఖ్యంగా మెడికల్ ఏజెన్సీలు చేసేవాళ్ళు, వ్యాపారస్తులకు, ఇనుము వ్యాపారస్తులకు, సిమెంట్ వ్యాపారస్తులకు, లిక్కర్ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరము. కానీ ఈ సంవత్సరం ఉండే సమస్యలు ఏమిటంటే ట్యాక్సుల పరమైన, ప్రభుత్వ రంగ ట్యాక్సుల పరమైన సమస్యలు ఉంటాయి. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు ఉంటాయి వ్యాపారస్తులకు. సో రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట చాలా అధికంగా పండుతుంది. విశేషంగా రాబడి లాభించడం వల్ల రెండవ పంట కలిసి వచ్చిన, మొదటి పంట కలిసి రాకపోయినా రెండో పంటలో మేనేజ్ చేయగలుగుతారు. కాబట్టి మొత్తం మీద నష్టం అనేటువంటిది రైతులకు ఉండకుండా ఉంటుంది. సో రైతులు గట్టెక్కేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.
సో ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే 50-50% మంచి చెడుల కలయిక ఈ సంవత్సరం కన్యారాశి వారికి కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరం కన్యారాశి వారికి సంబంధించినటువంటి రెమెడీ ఏమిటయ్యా అంటే మంగళవార నియమము, శనివార నియమం పాటించాలి. మంగళవారం ఏం చేయాలి అంటే ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి. వీలైతే మంగళవారం నాడు నవగ్రహ దేవాలయాన్ని సందర్శించండి. అలాగే శనివార నియమం పాటించండి. అంటే శనివారం పూట రాత్రిపూట ఒక పూట భోజనం, ఒక పూట పలహారము టిఫిన్ చేస్తూ ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. వీలైతే దగ్గరలోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించండి. ఏ రోజైనా సరే నెలలో ఒక్కరోజు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం సందర్శించండి. సమస్యల నుండి పూర్తిగా గట్టెక్కుతారు. ఓం నమో వెంకటేశాయ. For more videos like this, subscribe Big TV channel.